టెక్నికల్ పాయింట్స్. ఇప్పుడు ఇదే డేటా బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ మనం జేపీజీగా, ఎక్సెల్‌లోకి, జేపీజీగా, పీడీఎఫ్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి డేటాని? ఏ విధంగా టాలీ నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలి? ఇవి టెక్నికల్ పాయింట్స్ అన్నమాట. సో, వాటిని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఉంది కదా! నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాను. టాలీ డేటా. ఓకే. దీంట్లో ఎలాంటి డేటా లేదు. ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నా. బ్యాలెన్స్ షీట్‌లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఓకే. ఇప్పుడు ఈ డేటా యాస్ ఇట్ ఈస్‌గా ఎక్సెల్‌లోకి, జేపీజీగా, పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేయాలి. సో, అప్పుడు పైన ఎక్స్‌పోర్ట్ అని కనపడుతుందా? ఇక్కడికి వెళ్ళండి. కరెంట్ కంట్రోల్+E. తర్వాత ఫైల్ ఫార్మాట్ జేపీఈజీ ఉంది. ఫోల్డర్ పాత్ ఇక్కడ ఉంది. ఫైల్ నేమ్ షీట్. ఇప్పుడు జేపీజీ కాకుండా ఇక్కడ ఎక్సెల్‌గా పెట్టాలి ఫస్ట్. కాన్ఫిగర్ జేపీజీ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి పీడీఎఫ్, జేపీజీ, ఎక్సెల్. ఎక్సెల్‌లోకి వెళ్ళండి. ఫోల్డర్ పాత్ మనం డెస్క్‌టాప్ మీద పెట్టాము. ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, టాలీ డేటా. ఎంటర్. దీని నేమ్ ఏముంది? పీ షీట్ ఉంది. కావాలంటే మార్చుకోవచ్చు. ఎస్కేప్, ఎస్కేప్, ఎక్స్‌పోర్ట్. చూసారా? డైరెక్ట్‌గా ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది. ఇలా యాసెస్ ఎందుకొస్తాయి? స్పేస్ తక్కువున్నప్పుడు. ఓకే. కావాలంటే దీని డేటాను కూడా మార్చుకోవచ్చు. వాల్యూస్ మార్చుకోవచ్చు. ఇలా. ఓకేనా? వద్దు అనుకుంటే ఇంటూ ఇచ్చేయండి. ఇది ఎక్కడ సేవ్ అయ్యి ఉంటది? డెస్క్‌టాప్ మీద మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! అక్కడ వెళ్లి సేవ్ అయ్యి ఉంటది. ఓకే. ఇప్పుడు ఇదే డేటాని మళ్ళీ మనం జేపీజీగా ఎలా మార్చాలి? ఎస్కేప్, ఎక్స్‌పోర్ట్. చూసారా? జేపీగా కన్వర్ట్ అయింది. తర్వాత పీడీఎఫ్‌గా ఎలా చెక్ చేయాలి? పీడీఎఫ్. ఎక్కడ ఉంటది డేటా? జేపీజీ, పీడీఎఫ్, తర్వాత ఎక్సెల్. అదే విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ కూడా సెండ్ చేయొచ్చు. ఆల్ట్ F1 ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఎస్కేప్, ఎక్స్‌పోర్ట్. చూసారా? ఇలా. ఇలా ప్రతీది మార్చుకోవచ్చు. చూసారా? ప్రాఫిట్ అండ్ లాస్, జేపీజీ, పీడీఎఫ్, ఎక్సెల్.
స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, కాన్ఫిగర్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఇలా చూసారా ఇలా ఎస్టికే, దీన్ని స్టాక్ సమ్మరీ అంటారు. స్టాక్ సమ్మరీ. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇలాగే మార్చొచ్చు. లైక్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఇలాగే మార్చొచ్చు. ఇలాగా ఇలా ట్రయల్ బ్యాలెన్స్. క్లియరా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? సో ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఈ మూడింటిని మనం జేపీజీగా, సో తర్వాత ఎక్సెల్ గా, పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసాం. ఓకే, ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీవన్? ఓకే, సో ఫ్రమ్ టుమారోతో మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. సో ఈ టెక్నికల్ పాయింట్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఇప్పుడు వరకు చేసింటే మీరు అన్ని వితౌట్ జిఎస్టీ లేకుండా ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు అనేది చూశారు. జిఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ట్యాక్సెస్ అప్లై అవుతాయి అనేది నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా జిఎస్టీకి సంబంధించితే ఉంటాయి. అవి ఎలా ఎంటర్ చేయాలనేది మీకు ఫర్దర్ క్లాసెస్ లో తెలుస్తాయి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో కానీ టెక్నికల్ పాయింట్స్ లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎనీవన్? ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ? అప్డేట్లో ఉన్నారా అందరూ? ఏం మాట్లాడలేదు. 2025 ఎంటర్ అయినా కూడా ఇంకా డల్ గా ఉంటే ఎలాగా? కొంచెం ఎనర్జీగా ఉండండి, సాధించేలా కనిపించండి. డల్ గా ఉంటే ఎలాగా? ఓకే, క్లియర్? డన్ గైస్, అవి చేయండి. చెప్పండి. సార్ క్లాస్ ఉందా సార్? ఏంటి బ్రదర్? రేపు క్లాస్ ఉందా సార్? ఉంటుంది బ్రదర్. ఓకే. యా.